హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ వీడియోని మీకు పరిచయం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళు రానున్న ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని హై లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. చాలా ఉన్నతంగా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఉండాల్సిందే. ప్రిపరేషన్ ఎంత కఠినంగా ఉంటే ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉన్నా కూడా సులభంగా సమాధానాలు గుర్తిస్తాం. ఇది వాస్తవం. కానీ కొన్ని సందర్భాల్లో మీకు గత అనుభవాలు చెప్పిన పాఠం ఏంటంటే, చాలా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో 70% క్వశ్చన్స్ టఫ్గానే ఉంటున్నాయి. కానీ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే వెరీ లో లెవెల్ క్వశ్చన్స్. ఒక సగటు వ్యక్తి కూడా అసలు ఎలాంటి ప్రిపరేషన్ కానటువంటి, ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగించినటువంటి అభ్యర్థి కూడా ఈజీగా ఆన్సర్స్ని గుర్తించే విధంగా ఉంటాయి. అటువంటి ప్రశ్నలని చాలా ఉన్నతంగా ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తున్నారు. చాలామంది ఆస్పిరెంట్స్ నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటల ఆధారంగా సో ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో ఇంకొకసారి మిస్టేక్ జరగకూడదు అని భావించి ఇందులో చాలా అంశాలను కంపారేటివ్ స్టడీ చేస్తూ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువగానే ఉంటుంది ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అన్ని కూడా ఫ్యాక్ట్స్, గణాంకాలు కనబడతా ఉంటాయి, ర్యాంక్స్ కనబడతా ఉంటాయి. అండ్ ఇక్కడ అభ్యర్థులు, నేను ఈ వీడియో ఏదైతే మీకు ఇస్తున్నానో మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నానో చివరి వరకు చూడండి. చాలా గణాంకాలు కవర్ అవుతాయి, చాలా ఫ్యాక్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ, అంతకంటే ముందు జరగనున్న గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కానీ, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఆధారంగా జరగనున్న పోటీ పరీక్షలు కానివ్వండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఇక్కడ కొన్ని బేసిక్ డేటాని ఆధారంగా చేసుకొని ఆ బేసిక్ డేటాని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు రకరకాల సోర్సెస్ పైన ఆధారపడతా ఉంటారు. డిఫరెంట్ సోర్సెస్. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ అండ్ గవర్నమెంట్ వారు ఇచ్చే సామాజిక ఆర్థిక ముఖ చిత్రం లేదా సోషియో ఎకనామిక్ సర్వే అంటాం కదా, సర్వేస్ పైన కానివ్వండి, ప్రభుత్వం అధికారికంగా ఏదైనా మ్యాగజైన్ రిలీజ్ చేస్తే ఆ మ్యాగజైన్ నుండి కానీ క్వశ్చన్స్ వస్తాయి. మీకు చాలాసార్లు వీడియోస్లో ఇదే చెప్తున్నాను. తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ మ్యాగజైన్ ఖచ్చితంగా చదవండి అని చెప్తాను. ఆ మ్యాగజైన్లో హైలైట్ చేసి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు ఫ్రీ కంటెంట్గా కూడా ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, మీరు అబ్జర్వ్ చేయండి. సో అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకొని మీకు ఈ డేటాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొకటి, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో ఇక్కడ మీకు చాలా ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను కాబట్టి అభ్యర్థులకి రాసుకోవడం కానీ టైం టేకింగ్ అని భావించే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి మీకు కనబడుతుంది. అందులో ఈ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ వీడియో చూసిన తర్వాత, చివరి వరకు చూసిన తర్వాత మీకు క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుంది. ఈ స్లైడ్స్ మీకు విజిబుల్గా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు యాప్లో, గుర్తుపెట్టుకోండి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ ఇక్కడ టాపిక్లోకి వెళ్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వన్ సైడ్ వచ్చేసేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించి రాష్ట్ర సమాచారము, జాతీయ సమాచారము, కంపారేటివ్ స్టడీ చేద్దాము. తర్వాత మెల్లిమెల్లిగా మనం ఏం చేద్దామంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేసిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేద్దాం. ఇందులో అధికారిక చిహ్నాల గురించి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ గణాంకాల గురించి కానివ్వండి, విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది, చిన్న జిల్లా ఏది, ఇలాంటి వాటిపైన కానివ్వండి, మీకు ఈ వీడియో నుండి చాలా వరకు స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, సోషియో ఎకనామిక్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ఏదైతే ఉంటుందో అందులో నుండి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వస్తాయి.
సో దానికి బేసిక్గా అది చదివే ముందు ఇది మీకు బేసిక్ డేటాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులోని ప్రతి ఒక్క పాయింట్ కూడా, ప్రతి ఒక్క నంబర్ కూడా మీకు నేను అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో వైశాల్యం, దేని వైశాల్యము? భారతదేశ వైశాల్యం, తెలంగాణ రాష్ట్ర వైశాల్యం, రెండు ఒకసారి కంప్లీట్ అయిపోవాలి. సో తెలంగాణ రాష్ట్ర వైశాల్యం ఎంత? 1,12,077 చదరపు కిలోమీటర్లు. గుర్తుంచుకోండి ఈ పాయింట్, మీరు తరచూ రిపీట్ చేయండి. దీన్ని గుర్తుంచుకోవడానికి వివిధ టెక్నిక్స్ కానీ అవన్నీ ఏవి అవసరం లేదు, 4-5 సార్లు చూడండి, ఎగ్జామినేషన్ హాల్లో చూడండి, గుర్తుపట్టండి, సరిపోతుంది. ఇక మన దేశానికి సంబంధించి భారతదేశ విస్తీర్ణము 37,87,263 చదరపు కిలోమీటర్లు. గుర్తుంచుకోండి, ఒకటే లైన్లో రెండు అయిపోయినాయి. ఇది బేసిక్ డేటా. మనం చాలా పుస్తకాలు చూస్తూ ఉంటాం, చాలా పోటీ పరీక్షలు అడుగుతారు, కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఆస్కారం ఉండే పాయింట్స్ ఇవన్నీ కూడా. రాజధాని, ఇది సింపుల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, భారతదేశ రాజధాని ఢిల్లీ. అండ్ జనాభా, తెలంగాణ రాష్ట్ర జనాభా ఏ గణాంకాల ఆధారంగా మనకు చివరిసారి చివరి సెన్సస్ ఏంటి? 2011 సెన్సస్, 2011 గణననే ఇంకా చూస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ అన్ని అనుకూలంగా సాగితే నెక్స్ట్ ఇయర్ కొత్త గణాంకాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మీరందరూ కూడా ఉద్యోగాన్ని సాధించి మంచి స్థితిలో ఉంటారని భావిస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. ఇక్కడ 3.5 crores అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇక భారతదేశ జనాభా 121 కోట్ల జనాభా అని గుర్తుంచుకోండి. 121,08,54,977 మెంబర్స్. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్, తెలంగాణది కనుక మనం అబ్జర్వ్ చేస్తే 13.58%. భారతదేశం యొక్క పాపులేషన్ జనాభా వృద్ధి రేటును అబ్జర్వ్ చేస్తే 17.70%. జనసాంద్రత, డెన్సిటీ, ఒక ఏరియాకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే యావరేజ్ డెన్సిటీ ఎంత? తెలంగాణది 312 మెంబర్స్. అదే భారతదేశానికి సంబంధించి అయితే 382 జనసాంద్రత. గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుష నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు స్త్రీల జనాభా ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే 988 మంది, భారతదేశానికి సంబంధించి అయితే 943. ఇదంతా కూడా మనం ఎక్కడి నుండి అబ్జర్వ్ చేస్తున్నాం? 2011 సెన్సస్. గ్రామీణ జనాభా శాతము 61.12%. తెలంగాణలో రూరల్ పాపులేషన్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందని. మరి భారతదేశంలో రూరల్ పాపులేషన్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందంటే 68.85%. అదే పట్టణ జనాభా శాతాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 38.8% తెలంగాణలో. మరి భారతదేశానికి సంబంధించి అయితే పట్టణ జనాభా కనుక అబ్జర్వ్ చేస్తే 31.15%. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఎలా బిట్టి అడుగుతారు, ఈ డేటాని ఆధారంగా చేసుకొని మీకు మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, ప్రశ్న నుండి ప్రశ్న పుట్టాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పట్టణ జనాభా శాతాన్ని అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే భారతదేశం కంటే తెలంగాణది ఎక్కువనా తక్కువనా ఈ కోణంలో అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ గుర్తుంటేనే కదా మనం ఆన్సర్ గుర్తుపట్టేది. పురుష జనాభా 1.76 crores. తెలంగాణ రాష్ట్రంలో పురుష జనాభా ఎంత అని. అండ్ భారతదేశంలో అయితే 62.31 కోట్ల మంది పురుషులు. స్త్రీ జనాభా తెలంగాణలో 1.73 crores, భారతదేశంలో అయితే 58.74 crores. షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ జనాభా తెలంగాణలో 54,08,880. పర్సెంటేజ్ తీసుకుంటే 15.44%. దేశంలో గనక ఎస్సీ పాపులేషన్ని తీసుకుంటే నంబర్ చూస్తే 20.14 crores, 20.14 కోట్లు. పర్సెంటేజ్ తీసుకుంటే దేశంలో పర్సెంటేజ్ ఎస్సీకి సంబంధించి 16.6%. తెలంగాణతో కంపేర్ చేస్తే దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీస్ ట్రైబల్ పాపులేషన్ తీసుకుంటే 31,77,940. పర్సెంటేజ్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి 9.08%. అకార్డింగ్ టు 2011 సెన్సస్. దేశంలో కనుక అబ్జర్వ్ చేస్తే 10.43 crores. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సెంటేజ్ తీసుకుంటే 8.6%. అంటే తెలంగాణ కంటే దేశాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే పర్సెంటేజ్ పరంగా భారతదేశం తక్కువ ఉంది. అక్షరాస్యత, లిటరసీ 2011 ఆధారంగా సో 66.54% తెలంగాణకు సంబంధించి, దేశానికి సంబంధించి అయితే 72.9%.
అండ్ పురుషుల అక్షరాస్యత రేటు కనుక అబ్జర్వ్ చేస్తే 75.04%. ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ తెలంగాణ, ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ నేషన్, భారతదేశం సంబంధించి అయితే 80.9% పురుషుల అక్షరాస్యత, మేల్ లిటరసీ రేట్ అంటాం. అండ్ స్త్రీల అక్షరాస్యత రేటుని కనుక అబ్జర్వ్ చేస్తే 57.99% తెలంగాణలో, దేశానికి సంబంధించి అయితే 64.7%. అక్షరాస్యత అధికంగా గల జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ నుండి మనకి ఇంపార్టెంట్. ఇక అక్షరాస్యత అధికంగా గల తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఏదంటే హైదరాబాద్. దేశంలో రాష్ట్రం కదా, ఏ రాష్ట్రం అంటే కేరళ. అక్షరాస్యత విషయంలో అక్షరాస్యత అతి తక్కువ గల జిల్లా ఏది అంటే తెలంగాణలో జోగులాంబ, గద్వాల, కొత్త జిల్లాల ఆధారంగా. దేశంలో అయితే బీహార్. అండ్ జనసాంద్రత తక్కువ గల జిల్లా లేదా రాష్ట్రం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. అదే దేశంలో అయితే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. గుర్తుంచుకోండి. జనసాంద్రత డెన్సిటీ ఎక్కువ గల జిల్లా లేదా రాష్ట్రం మన తెలంగాణలో అయితే జిల్లా హైదరాబాద్, రాష్ట్రం అయితే తీసుకుంటే దేశంలో బీహార్. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల జిల్లా మన తెలంగాణలో నిర్మల్, దేశంలో అయితే కేరళ. అంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు కేరళలో. అండ్ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గల జిల్లా తెలంగాణలో ఏది అంటే రంగారెడ్డి, దేశంలో ఏదంటే హర్యానా. అక్కడే కదా బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది అక్కడే. అండ్ నెక్స్ట్ బాలల జనాభా, చైల్డ్ పాపులేషన్ అనుకోవచ్చు. 38,99,116 మంది బాలలు తెలంగాణలో ఉన్నారు. అదే భారతదేశం కనుక అబ్జర్వ్ చేసాం అనుకోండి 15.88 crores. బాల బాలికల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే తెలంగాణలో అయితే 1000 మంది బాలురలకు బాలికలు ఎంతమంది 933. అదే దేశంలో అయితే 1000 మంది బాలుడులకి బాలికల సంఖ్య ఏంటంటే 919. ఎస్సీ జనాభా అధికంగా గల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏదంటే రంగారెడ్డి. ఎస్సీ పాపులేషన్ పరంగా ఎక్కువగా ఉన్న జిల్లా. రాష్ట్రం అయితే దేశంలో ఉత్తరప్రదేశ్. ఎస్సీ జనాభా అత్యల్పంగా లీస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో. అదే దేశంలో అయితే మిజోరాం రాష్ట్రంలో. ఎస్టీ జనాభా అధికంగా గల జిల్లా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెము. అండ్ దేశంలో అయితే మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఎస్టీ జనాభా అత్యల్పంగా గల జిల్లా తెలంగాణలో జోగులాంబ, దేశంలో అయితే సిక్కిం. అండ్ గ్రామీణ జనాభా అధికంగా గల జిల్లా తెలంగాణలో నల్లగొండ. అండ్ రాష్ట్రం కనుక తీసుకుంటే దేశంలో ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాల్సిందే. అండ్ పట్టణ జనాభా శాతం అధికంగా గల జిల్లా లేదా రాష్ట్రం హైదరాబాద్, తెలంగాణలో అయితే. అండ్ రాష్ట్రం తీసుకుంటే దేశంలో గోవా. ఇది డిస్టిక్ అనుకోండి, ఇక్కడ స్టేట్ అనుకోండి. అండ్ ఈ గణాంకాలు, ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. విన్న తర్వాత మళ్ళీ పీడిఎఫ్ చూడండి. నేను మీకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ఇచ్చాను. ఓకేనా? మీకు యాప్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో పింక్ చేశాను, చూడండి. బాలబాలికల నిష్పత్తి అధికంగా గల జిల్లా తెలంగాణలో ములుగు, దేశంలో రాష్ట్రం అయితే మిజోరాం. అండ్ బాలబాలికల నిష్పత్తి అత్యల్పంగా గల జిల్లా వనపర్తి, తెలంగాణలో. దేశంలో రాష్ట్రం తీసుకుంటే హర్యానా. వైశాల్యంలో మిక్కిలి పెద్ద జిల్లా ఇది వైశాల్యం పరంగా తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణలో. దేశంలో గనక తీసుకుంటే గుజరాత్ జిల్లా వచ్చేసి గుజరాత్లో కచ్ డిస్టిక్, పెద్ద జిల్లా. గుర్తుంచుకోండి, దేశంలోనే. అండ్ నెక్స్ట్ వైశాల్యంలో చిన్న జిల్లా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, దేశంలో అయితే మహే, పుదుచ్చేరి. అండ్ అత్యధిక జనాభా గల జిల్లా హైదరాబాదు, దేశంలో అయితే తానే, మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక డిస్టిక్. అండ్ అత్యల్ప జనాభా గల జిల్లా ములుగు, తెలంగాణలో. దేశంలో అయితే దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ విస్తీర్ణ పరంగా తెలంగాణ దేశంలో 11వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. ఈ స్లైడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రం ముఖ్య వివరాలు ఇక్కడ 2011 పాపులేషన్ లేదా సెన్సస్ ఆధారంగా మీకు ఇస్తున్నాను, చూడండి. సో జనాభా, తెలంగాణ రాష్ట్ర జనాభా ఏ విధంగా ఉంది? 3,50,03,674 మంది తెలంగాణలో ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో?
సో 83,03,612 కుటుంబాలు అకార్డింగ్ టు 2011 సెన్సస్. పురుషులు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 1,76,11,633 మంది. స్త్రీల జనాభా 1,73,92,041 మంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఎంతమంది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2,13,95,009 మంది. అదే పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు తెలంగాణలో 1,36,08,665. అండ్ ఎస్సీ జనాభా తెలంగాణలో ఎంత ఉన్నారు? 54,08,800. అండ్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి శిశు జనాభా. శిశు అంటే 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉండేవారు తెలంగాణలో 38,99,166. ఎస్సీ జనాభా శాతం తెలంగాణలో 15.4%. అండ్ ఎస్టీ జనాభా తెలంగాణలో ఏ విధంగా ఉన్నారట అంటే 31,71,77,940 మంది ఉన్నారు. ఒకవేళ ఎస్టీ పాపులేషన్ పర్సెంటేజ్ని కనుక తీసుకుంటే 9.08%. తెలంగాణలో మొత్తం పాపులేషన్లో వీళ్ళ పర్సెంటేజ్ ఇంతనంట. అండ్ లింగ నిష్పత్తి తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే 988 out of 1000, అంటే ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు. తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఏ విధంగా ఉందంటే 312. అండ్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. సో అఫీషియల్ ఐడెంటిటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు అండ్ సైంటిఫిక్ నేమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు చూపిస్తూ చెప్తాను చూడండి. సో రాష్ట్ర జంతువు, తెలంగాణ రాష్ట్ర జంతువు వచ్చేసి మచ్చల జింక, స్పాటెడ్ డీర్ అంటాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ యాక్సిస్. అండ్ తెలంగాణ రాష్ట్ర అధికారిక వృక్షం జమ్మి చెట్టు, షమి ట్రీ అంటాం. మనము దసరా పర్వదినం సందర్భంగా జమ్మి ఇచ్చుకుంటాం కదా, సో అది ప్రోసోపిస్ సినరేరియా. గుర్తుంచుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి అని అంటారు. అయ్యో ఇంతే కదా జమ్మి చెట్టు, మనకు ఆన్సర్ తెలుసు, కానీ ఆప్షన్స్లో ఎలా ఇస్తారు? కేషియా అరికులేటా, కొరేషియస్ బెంగాలెన్సిస్, ప్రోసోపిస్ సినరేరియా, అనోనస్ క్వామోజా ఇలా ఇస్తారు. సో అక్కడ మనకు జమ్మి చెట్టు అని తెలుసు, ఆ 4 జమ్మి చెట్టు ఏదైనా మనకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సైంటిఫిక్ నేమ్స్ ఆధారంగానే గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు. తంగేడు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సెన్నా అరికులేటా. అండ్ రాష్ట్ర పక్షి కొరేషియస్ బెంగాలెన్సిస్. సో ఇక్కడ సెన్నా అరికులేటా లేదా కేషియా అరికులేటా. నెక్స్ట్ రాష్ట్ర ఫలం అనోనస్ క్వామోజా అంటాం కదా, సీతాఫలం. నెక్స్ట్ రాష్ట్ర చిహ్నం తెలంగాణ స్టేట్ ఎంబ్లం ఉంటుంది కదా, మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే కాకతీయ కళాతోరణము, చార్మినార్ కలిపి ఉంటుంది. అండ్ తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, మీకు నేను తెలంగాణ మాసపత్రికకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నాను. లాస్ట్ గడిచిన పోటీ పరీక్షలు అన్నింటిలోనూ తెలంగాణ మ్యాగజైన్ నుండే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం మార్కెట్లో ప్రైవేట్ పబ్లికేషన్స్లో 100 రూపాయలు పెట్టేసి బుక్స్ కొనుక్కుంటాం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అకాడమీ బుక్స్ నుండి, తెలంగాణ మ్యాగజైన్స్ నుండి, ప్రభుత్వం ఇచ్చే సోషియో ఎకనామిక్ సర్వే నుండి, వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే నేను ఏం చేస్తానంటే తెలంగాణ మ్యాగజైన్ని అండర్లైన్ చేస్తూ, అంటే మొత్తం మ్యాగజైన్ చదవడానికి అభ్యర్థులకు టైం టేకింగ్ అని భావిస్తారు చాలామంది. కాబట్టి అందులో ఏ పాయింట్ అయితే ఇంపార్టెంటో అండర్లైన్ చేసి, లేదంటే హైలైట్ చేస్తూ మరి మ్యాగజైన్స్ని మీకు పీడిఎఫ్ మ్యాగజైన్స్ని మనకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఓల్డ్ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ రాష్ట్ర అధికారిక వార్తా ఛానల్ యాదగిరి ఛానల్. అండ్ నెక్స్ట్ విస్తీర్ణ పరంగా తెలంగాణ రాష్ట్రంలో 3 పెద్ద జిల్లాలు. ఇవి మొదటి 3 ఎగ్జామినేషన్ అడుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా 3 పెద్ద జిల్లాలను గుర్తించండి. ఆర్డర్ దగ్గర పోతుంది మనకు, ఫస్ట్ గుర్తుంచుకుంటారు, సెకండ్ థర్డ్ దగ్గర పోవచ్చు. కాబట్టి ఫస్ట్ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏదంటే భద్రాద్రి కొత్తగూడెం. ఎంత ఏరియా? 7,483 చదరపు కిలోమీటర్లు ఫస్ట్ పెద్ద జిల్లా. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి? నల్గొండ 7,122 చదరపు కిలోమీటర్లు. థర్డ్ వచ్చేసి నాగర్ కర్నూలు. సో 6,924 చదరపు కిలోమీటర్లు. క్లియర్. అండ్ విస్తీర్ణ పరంగా చిన్న జిల్లా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ ఈజ్ స్మాలెస్ట్. సో అబ్జర్వ్ చేస్తే 217 చదరపు కిలోమీటర్లు. సెకండ్, థర్డ్, ఫోర్త్. సో సెకండ్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి 1089 చదరపు కిలోమీటర్లు.
హన్మకొండ వరంగల్ అర్బన్ అంటాం కదా, సో 1679 చదరపు కిలోమీటర్లు. రాజన్న సిరిసిల్ల 4th పొజిషన్లో 2019 చదరపు కిలోమీటర్లు. అండ్ అత్యధిక జనాభా కలిగిన వరుస జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి? సో హైదరాబాద్ మ్యాక్సిమం పాపులేషన్ ఫస్ట్ పొజిషన్ హైదరాబాదు 39,43,323 లక్షలు గుర్తుంచుకోండి. అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 24,60,095. రంగారెడ్డి థర్డ్ పొజిషన్ 24,26,243. అండ్ అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు అత్యల్ప లీస్ట్, సో ములుగు ఫస్ట్ పొజిషన్లో ఉంది 2,94,671 మంది. అండ్ జయశంకర్ భూపాల్పల్లి సెకండ్ పొజిషన్ లీస్ట్లో తీసుకుంటే 4,16,763. కొమరంభీం డిస్టిక్ ఆసిఫాబాద్ అంటాం కదా, సో 5,15,812. అండ్ అత్యధిక జనసాంద్రత, సో పాపులేషన్ డెన్సిటీ అంటాం కదా, సో ఒక చదరపు కిలోమీటర్లో ఉండే జనాభాని మనం యావరేజ్గా తీసుకుంటాము, పాపులేషన్ డెన్సిటీ అంటాము. సో తెలంగాణ రాష్ట్రంలో డెన్సిటీ పరంగా అత్యధికంగా కలిగిన డిస్ట్రిక్ట్స్ ఏంటి? హైదరాబాద్ మనందరికీ తెలుసు. హైదరాబాద్ విస్తీర్ణంలో చిన్నది కావచ్చు, కానీ పాపులేషన్లో చాలా పెద్దది, మెట్రోపాలిటన్ సిటీ. సో ఇక్కడ హైదరాబాద్ పాపులేషన్ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక చదరపు కిలోమీటర్కి డెన్సిటీ 18,171 మంది ఉంటున్నారు ఒక చదరపు కిలోమీటర్లో యావరేజ్గా. అంటే ఖచ్చితంగా ఉండాలి లేదు, కొన్ని ప్రాంతాలు ఇంకా ఎక్కువ ఉంటారు, కొన్ని ప్రాంతాలు తక్కువ ఉండొచ్చు. సో మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్ డెన్సిటీ పరంగా తీసుకుంటే 2,259. హన్మకొండ 835 మంది ఒక చదరపు కిలోమీటర్ డెన్సిటీ పరంగా. సో ఇక్కడ రంగారెడ్డి 4th 486. అండ్ అత్యల్ప జనసాంద్రత కలిగిన డిస్ట్రిక్ట్స్ని కనుక తీసుకుంటే, జిల్లాలు తీసుకుంటే, ములుగు లీస్ట్ ఒక చదరపు కిలోమీటర్లో నివసించే అతి తక్కువ జనాభా అన్నట్టు 66 మంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ 106 మంది. అండ్ నాగర్ కర్నూల్ 124 మంది. భద్రాద్రి కొత్తగూడెం 143 మంది. అండ్ అక్షరాస్యత కనుక అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో అక్షరాస్యత శాతము 2011 జనాభా ఆధారంగా 66.54%. ఇందులో పురుషుల అక్షరాస్యత శాతం వచ్చేసి 75.04%. అండ్ స్త్రీల అక్షరాస్యత ఫిమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 57.99%. అండ్ అక్షరాస్యత ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్, సో మ్యాక్సిమం లిటరేట్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వారు ఉన్నారు అన్నట్టు. సో హైదరాబాద్ టాప్ పొజిషన్లో ఉంటుంది 83.25%. అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి 82.48 సెకండ్ పొజిషన్లో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలు పర్సెంటేజ్ పరంగా. అండ్ హన్మకొండ థర్డ్ 74.13%. రంగారెడ్డి 4th 71.88. ఈ ఆర్డర్లో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అమర్చండి. సో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలను కింద వరుస క్రమంలో పేర్చండి ఇలా అడుగుతారు. కాబట్టి మనకు 3 దగ్గర 4, 2 దగ్గర 3 అలా అయిపోతుంది. సో పురుషుల అక్షరాస్యత అత్యధికంగా కలిగిన డిస్ట్రిక్ట్స్ కనుక తీసుకుంటే, పురుషుల పరంగా తీసుకుంటే మొత్తం అయితేనే హైదరాబాద్, ఓన్లీ పురుషులు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి 87.43%. సెకండ్ హైదరాబాద్ 86.99%. ఎగ్జామినేషన్లో ఇది ఫస్ట్ అనుకోకండి, ఓవరాల్గా తీసుకుంటే హైదరాబాద్ ఫస్ట్, పురుషులు తీసుకుంటే ఇది సెకండ్. అండ్ హన్మకొండ వరంగల్ అర్బన్ 82.63%. అండ్ రంగారెడ్డి 78.87%. అండ్ అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లాలు జోగులాంబ గద్వాల్ 49.8%. నారాయణపేట సెకండ్ పొజిషన్లో 49.91, అంటే ఇంతకంటే ఇది బెటర్ అన్నట్టు, సెకండ్ కంటే థర్డ్ బెటర్ అన్నట్టు. సో నాగర్ కర్నూల్ థర్డ్ 54.38%. వనపర్తి 4th 55.67%. అండ్ పురుషుల అక్షరాస్యత అత్యల్పంగా కలిగిన జిల్లాలు జోగులాంబ గద్వాల్ ఫస్ట్ 60.05%. అత్యల్పంగా తీసుకుంటే, అదే అత్యధికంగా తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి. అండ్ నారాయణపేట సెకండ్ 60.29%. నాగర్ కర్నూల్ 64.85%. వనపర్తి 65.73%. కొమరంభీం ఆసిఫాబాద్ 65.99%. అండ్ స్త్రీల అక్షరాస్యత శాతము అధికంగా గల జిల్లాలు హైదరాబాద్, సో ఫస్ట్ పొజిషన్ 79.35%. మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్ పొజిషన్ 77.31%. హన్మకొండ వరంగల్ అర్బన్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 65.65%. రంగారెడ్డి 4th పొజిషన్ 64.5%. ఇది అంతా బేసిక్ డేటా, కొత్త డేటా కాదు, ఓల్డ్ డేటాని. కానీ ఎగ్జామినేషన్లో రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానీ రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు.
మినిమం 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ టాపిక్స్ అన్నిటి నుండి కూడా. సో స్త్రీల అక్షరాస్యత శాతం అత్యల్పంగా గల జిల్లాలు: జోగులాంబ గద్వాల్ 39.4% ఫస్ట్ పొజిషన్, నారాయణపేట 39.72%, థర్డ్ వచ్చేసి నాగర్ కర్నూలు 43.64%, మెదక్ 45.15%, ఫిఫ్త్ పొజిషన్లో వనపర్తి 45.27%. అండ్ గ్రామీణ అక్షరాస్యత అధికంగా కలిగిన జిల్లాలు: మేడ్చల్ మల్కాజ్గిరి ఫస్ట్ 69.93%, పురుషుల పరంగా తీసుకుంటే కూడా మేడ్చల్ మల్కాజ్గిరి. హన్మకొండ 63.35% సెకండ్ పొజిషన్లో, కరీంనగర్ థర్డ్ పొజిషన్ 62.82%, యాదాద్రి భువనగిరి 62.63%, ములుగు 61.86%. గ్రామీణ అక్షరాస్యత అత్యల్పంగా కలిగిన జిల్లాలు: జోగులాంబ గద్వాల్ 47.3% ఫస్ట్ పొజిషన్, సెకండ్ నారాయణపేట 48.09%, నాగర్ కర్నూలు 51.73%, వనపర్తి 51.74%, మహబూబ్ నగర్ 52.71%. అంటే ఇవి 100కి తీసుకుంటున్నాం అన్నట్టు. పట్టణ అక్షరాస్యత అధికంగా కలిగిన జిల్లాలను కనుక అబ్జర్వ్ చేస్తే హన్మకొండ 83.75%, మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్ పొజిషన్ 83.65%, నెక్స్ట్ వచ్చేసేసి కరీంనగర్ థర్డ్ పొజిషన్, ఖమ్మం ఫోర్త్ పొజిషన్. పట్టణ అక్షరాస్యత అత్యల్పంగా కలిగిన జిల్లాలు ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోండి. ఈ పర్సంటేజ్ని చూడండి సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గణాంకాల పైన కూడా ఫోకస్ చేయొచ్చు. ఈ గణాంకాలు గుర్తుంచుకుని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ పురుషుల జనాభా అధికంగా కలిగిన వరుస జిల్లాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే పర్సంటేజ్ పక్కన పెట్టండి, ఇప్పుడు మెంబర్స్ తీసుకుంటున్నాను, మందిని తీసుకుంటున్నాను. సో హైదరాబాద్ 20,18,575. అదే పర్సంటేజ్ తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ రంగారెడ్డి. అండ్ పురుషుల జనాభా అత్యల్పంగా కలిగిన వరుస జిల్లాలు: ములుగు ఫస్ట్, సెకండ్ జయశంకర్ భూపాల్పల్లి, థర్డ్ కుమరం భీం ఆసిఫాబాద్, ఫోర్త్ జనగాం. ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం, గుర్తుపెట్టుకోవడం కష్టం లేదు, కష్టము ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుపట్టండి, 4 సార్లు చూడండి సరిపోతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అత్యధికంగా కలిగిన జిల్లాలు. లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకి ఉండాల్సిన మహిళల సంఖ్య. సో ఇక్కడ నిర్మల్లో టాప్ 1046, అంటే ప్రతి 1000 మంది పురుషులకి ఇంతమంది మహిళలు. నిజామాబాద్ సెకండ్ పొజిషన్, జగిత్యాల్ థర్డ్, కామారెడ్డి ఫోర్త్, మెదక్ ఫిఫ్త్. అండ్ తెలంగాణ రాష్ట్రం లింగ నిష్పత్తి అత్యల్పంగా కలిగిన జిల్లాలు: లీస్ట్ రంగారెడ్డి 1000 మందికి 900 మంది. అండ్ హైదరాబాద్ థర్డ్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఫోర్త్ వనపర్తి, ఫిఫ్త్ సంగారెడ్డి. స్త్రీల జనాభా అధికంగా కలిగిన వరుస జిల్లాలు స్త్రీల జనాభా పరంగా తీసుకుంటే హైదరాబాద్ 19,24,748. సెకండ్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ రంగారెడ్డి, ఫోర్త్ నిజామాబాద్, ఫిఫ్త్ నల్గొండ. అండ్ స్త్రీల జనాభా అల్పంగా కలిగిన వరుస జిల్లాలు: ములుగు ఫస్ట్ పొజిషన్, సెకండ్ జయశంకర్ భూపాల్పల్లి, థర్డ్ కుమరం భీం ఆసిఫాబాద్, ఫిఫ్త్ జనగాం. నెక్స్ట్ గ్రామీణ జనాభా అధికంగా కలిగిన వరుస జిల్లాలు 3 గుర్తుంచుకోండి. ఫస్ట్ నల్గొండలో 12,50,113 మంది గ్రామీణ జనాభా, సెకండ్ నిజామాబాద్, థర్డ్ ఖమ్మం, ఫోర్త్ రంగారెడ్డి. గ్రామీణ జనాభా అల్పంగా కలిగిన వరుస జిల్లాలు: ఫస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, నెక్స్ట్ సెకండ్ ములుగు, థర్డ్ జయశంకర్ భూపాల్పల్లి, ఫోర్త్ కుమరం భీం ఆసిఫాబాద్. గుర్తుంచుకోండి అధికంగా, అల్పంగా. అండ్ పట్టణ జనాభా అధికంగా కలిగిన జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో: ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ రంగారెడ్డి, ఫోర్త్ హన్మకొండ. అండ్ పట్టణ జనాభా అల్పంగా కలిగిన జిల్లాలు: ఫస్ట్ ములుగు, సెకండ్ నారాయణపేట, థర్డ్ జయశంకర్ భూపాల్పల్లి, ఫోర్త్ మెదక్. ఇవన్నీ మీరు ఏం చేస్తారు, ఇలా చూసి పక్కన పెట్టడం కాదు, వీటి గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా అల్పంగా కలిగిన జిల్లాలను వరుసగా గుర్తించండి అంటారు. సో ఇదే అడుగుతారు క్వశ్చన్. అక్కడికి పోయినాక ఈ 33 జిల్లాల్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 4 ఇచ్చిన తర్వాత కూడా ఇందులో ఆర్డర్ అనేది అటు ఇటు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బాలల జనాభా అధికంగా కలిగిన జిల్లాలు తెలంగాణలో: ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ రంగారెడ్డి, థర్డ్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఫోర్త్ సంగారెడ్డి, ఫిఫ్త్ నల్గొండ. అండ్ బాలల జనాభా అత్యల్పంగా కలిగిన జిల్లాలు: ఫస్ట్ ములుగు, సెకండ్ జయశంకర్ భూపాల్పల్లి, థర్డ్ రాజన్న సిరిసిల్ల,
4th జనగం వీళ్ళు మంది. సో ఎంతమంది ఉన్నారని. సో తెలంగాణలో పని వారాల సంవత్సరం అంటే లేబర్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ ఏ విధంగా ఉందని. సో తెలంగాణలో మొత్తం కార్మికుల జనాభాను కనుక అబ్జర్వ్ చేస్తే 1,63,41,942 మంది అంట. ప్రధాన పని వారాలు మెయిన్ వర్కర్స్ వచ్చేసి ఎంతమంది అంటే 1,37,19,879 మంది. ఉపాంత పని వారు అంటే మార్జినల్ అంటాం కదా. సో మార్జినల్ వర్కర్స్ వచ్చేసి 26,22,063 మంది. పనిలో పాల్గొనని వారు 1,86,61,732 మంది. రాష్ట్రంలోని వ్యవసాయదారుల సంఖ్యను కనుక మనం అబ్జర్వ్ చేస్తే 31,51,53,89 మంది. రాష్ట్రంలోని వ్యవసాయ కూలీల సంఖ్యను కనుక అబ్జర్వ్ చేస్తే 59,15,151 మంది. అండ్ కుటీర పరిశ్రమలో పనిచేస్తున్న వారు ఎంతమంది ఉన్నారంటే 7,76,529 మంది. ఇతర పనివారు 64,98,873 మంది. తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఈ నంబర్స్ అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పరంగా మీకు ఇచ్చాను. తర్వాత మీరు ఒకసారి స్లైడ్స్లో చూడండి సరిపోతుంది. సో సామాజిక భద్రత పెన్షన్స్ ఎవరెవరు ఏ విధంగా పొందుతున్నారో, గతంలో ఇచ్చిన ఆసరా పెన్షన్స్ గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు. అభయహస్తంలో భాగంగా పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవి చూడండి. అండ్ ఇక్కడ ఇవన్నీ మనకు మారుతూ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇవన్నీ స్టాటిక్గా ఉండవు, మారుతాయి. ఇప్పుడు మనకు సోషియో ఎకనామిక్ సర్వే వచ్చింది కదా కొత్తది. సో సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతుందో దీని కంటిన్యూషన్గా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది చూడండి. అండ్ దశాబ్దాల వారీగా తెలంగాణ జనాభా ఏ విధంగా ఉంది. సో 1961లో కనుక తీసుకుంటే తెలంగాణ జనాభా 1,27,11,785 మంది. అది కాస్త 1971 వరకుకి 1,50,17,895 మందికి వచ్చింది. అండ్ 1981 పాపులేషన్ ఆధారంగా కనుక అబ్జర్వ్ చేస్తే 2,01,81,085 మంది. అదే 1991 ఇయర్కి వచ్చేసరికి 2,60,80,89,074 మంది. 2001 జనాభా గణన ఆధారంగా 3,09,87,271 మంది. 2011 జనాభా ఆధారంగా 3,50,03,674 మంది. సో 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా శాతం మరియు 2011 జనాభా ఆధారంగా తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఏ విధంగా పెరిగింది, 31 to 38%కి పెరిగింది. అండ్ 1951-61 అంటే డెకేడల్ కనుక తీసుకుంటే 10 ఏళ్ళకు ఒకసారిగా, అలా దశాబ్ద కాలంగా పెరుగుదల శాతం ఎలా ఉంది. 1951 నుండి 61 వరకు అబ్జర్వ్ చేస్తే జనాభా ఏ విధంగా పెరుగుదల శాతం నమోదు చేసింది అంటే 1951 to 61 వచ్చే వరకు 16.48% పెరిగింది పాపులేషన్. 61 నుండి 71కి వచ్చేసరికి 24.60% పెరిగింది. 71 to 81 వరకు వచ్చే వరకు 27.59% పెరిగింది. 1981 సెన్సస్ నుండి 1991 సెన్సస్కి వచ్చేసరికి జనాభా ఏ విధంగా పెరిగిందంటే 29.27% పెరిగింది. 1991 నుండి 2001 వరకు వచ్చేసరికి 18.77% మళ్ళీ తగ్గింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ సో 1961 నుంచి 2011 మధ్య తెలంగాణ జనసాంద్రత ఏ విధంగా వస్తుంది. 1961లో తెలంగాణ జనసాంద్రత వచ్చేసేసి అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఉండే జనాభా అని చెప్పాను కదా 111 మంది. అదే 1971లో 138 మెంబర్స్, 1981లో 176 మెంబర్స్, 1991లో 227 మెంబర్స్, 2001లో 270 మెంబర్స్, 2011లో 312 మెంబర్స్. సో తెలంగాణలో లింగ నిష్పత్తి ఏ విధంగా పెరుగుతూ వస్తుంది లేదా తగ్గుతూ వస్తుందా, ఈ గణాంకాలు గుర్తుంచుకోవాలి. మీకు ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో ఇటువంటి గణాంకాలు యూస్ఫుల్గా ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఆన్సర్లు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా తెలంగాణలో అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంటుంది. సో 1961 నుండి 71 వరకు ఏ విధంగా మారింది, తర్వాత 81లో ఏ విధంగా ఉంది, 91లో ఏ విధంగా ఉంది, 2001లో ఏ విధంగా ఉంది, 2011లో ఏ విధంగా ఉంది, పర్సెంటేజ్లో మార్పు ఎలా వస్తుంది చూడండి. ఓకేనా. సో జనాభా మరియు జనసాంద్రత తెలంగాణలో ఏ విధంగా ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ తెలంగాణ గత ప్రభుత్వము మొదటిసారి సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం ఏమంటాం కుటుంబ సర్వేని నిర్వహించింది. సో అప్పుడు ఇచ్చిన కొన్ని గణాంకాల ఆధారంగా కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చాము. ఇప్పుడు మనము అసలు మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, అదేంటో మనము తర్వాత చూద్దాము. సో ఇక్కడ తెలంగాణ గత ప్రభుత్వము 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఏ జిల్లా నుండి ఏ జిల్లా
విభజించడం జరిగింది. ఏ జిల్లా నుండి ఏ జిల్లా ఏర్పడినాయి అవి కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో హైదరాబాద్ పక్కన పెట్టేయండి. ఆదిలాబాద్ నుండి కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల ఏర్పడింది. కరీంనగర్ నుండి రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల. అంటే ఈ డిస్టిక్ ఇప్పుడు మొత్తం కరీంనగర్ అంటే ఓల్డ్ ఒకటే ఉండే, ఇప్పుడు 4 జిల్లాలు అయింది. ఒకటి కరీంనగర్ మిగిలిపోయింది, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల. సో ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఏర్పడింది. మెదక్ నుండి విభజన జరిగి సంగారెడ్డి, సిద్దిపేట. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి. మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట. అండ్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్. అండ్ వరంగల్ రూరల్, అర్బన్, హన్మకొండ, జయశంకర్, భూపాల్పల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు. అండ్ నిజామాబాద్, కామారెడ్డి. సో ఈ విధంగా జిల్లాల విభజన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు అభ్యర్థులు మనం ఏం చేయాలంటే ఇక తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే రీసెంట్గా ఉంది కదా, ఇది బేసిక్ డేటా. ఇప్పటివరకు మీకు చెప్పింది ఏదైతే బేసిక్ డేటా. సో ఈ బేసిక్ డేటా ఆధారంగా ఇప్పుడు మనము కొన్ని అప్డేట్స్ కూడా మనం చేసుకోవాలి. సోషియో ఎకనామిక్ సర్వేలో అప్డేట్స్ అనేవి మనం చూడాలి. రంగాల వారీగా తెలంగాణలో వ్యవసాయ రంగం కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ ఏ విధంగా ఉంది. సో ఇదంతా మనం చూస్తే ఏంటంటే రీజనల్ ఎకానమీలో మనకు కవర్ అవుతుంది. సో దాని గురించి మనము నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాము. అభ్యర్థులందరూ కూడా మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీకు చెప్పిన ఏవైతే ఉంటాయో, ఆ స్టాట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ పీడిఎఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే పీడిఎఫ్ని మీకు ఫ్రీ కంటెంట్లో మన యాప్లో అప్లోడ్ చేస్తాను, చదవండి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.